సచ్చిన చేప కన్నా రేటు ఉంది. లేదా 150 200 నువ్వు చచ్చేవాడన్నా కొంటాడా? 5 రూపాయలకు కొంటాడా? 10 రూపాయలకు కొంటాడా? ఉత్తగా తీసుకపో. ఒక్క మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినా నేను చచ్చినా చచ్చినాక దున్నపోతు తోలన్న దేనికన్నా పనిచేస్తుంది. చేయదా? దున్నపోతు తోలన్నా చెప్పరే. నీ తోలు నా తోలు, నీ తోలు నా తోలు. కొంచెం ఎర్రగుంటే కొంచెం అందంగా ఉంటే ఆగారు కట్లపాలాగా తిరుగు. ఏంటి మీరు బాగుండాలని నేను ఉపవాసం ఉన్నానండి. నేనేమీ తినకూడదు కాబట్టి ఒక 5-6 రకాల ఫ్రూట్ జ్యూసులు, ఒక 5-6 రకాల మిల్క్ షేక్లు తెచ్చారనుకోండి, గంటకోటి చెప్పున తాగుతాను. నువ్వు ఉపవాసం ఉన్నది నేను బాగుండాలనా నువ్వు బలంగా ఉండాలనే? మీరు బాగుండాలనేనండి. రోజు నాతో గొడవాడతావు, మళ్ళీ నేను బాగుండాలని ఉపవాసం ఎందుకు పెడుతున్నావే? మీరు బాగుంటేనే కదా నేను మీతో గొడవాడగలను. కోపంగా చూసిన చాలు, జ్యూస్ మాత్రం చక్కగా తీసుకురండి. అప్పు తీసుకున్న మాట నిజమా? నిజం. తీర్చని మాట నిజమా? నిజమే. ఎందుకు తీర్చలేదు? తీర్చలేక. తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు? తీర్చలేనని తెలియక. పంచదార అయిపోయింది, ఒక గ్లాస్ పంచదార ఇవే. హాయ్ ఫ్రెండ్స్, మా పక్కింటి ఆవిడ గ్లాసుడు పంచదారకు వచ్చింది, నేను ఇస్తున్నా. మీరు కూడా ఇలా ఇచ్చుంటే కామెంట్ చేయండి. నువ్వు ఇచ్చే ఈ గ్లాసుడు పంచదార కోసం నన్ను సోషల్ మీడియాలో పెట్టి నా పరువు తీయాలా? పంచదార వద్దు, ఈ గ్లాసు వద్దు. ఈ రోజు మీరు రికార్డింగ్ కి వెళ్ళలేదా? ఏంటండి మీరు మాట్లాడేది? అక్కడ రికార్డింగ్ జరుగుతుంటే ఇక్కడ ఎలా ఉంటాను? ఈ రోజు శవాన్ని తీసుకెళ్లేసి రికార్డింగ్ చేయాలి, అందుకే సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. వర్క్ లో ఎంత సిన్సియారిటీ! మీరు సంగీతంలో దిట్ట. ఏంటండి ఇది? మీ బాడీని ఎక్కడ టచ్ చేసినా శంకరాభరణం సినిమాలో డొయ్యే డొయ్యే సౌండ్ వస్తుంది. ఎలక్ట్రిక్ స్తంభంలో విద్యుత్ పాస్ అయినట్టు నా బాడీలో మీరు ఎక్కడ టచ్ చేసినా టారా అంటూ సంగీతం పాస్ అవుతుంది. ఆహా ఆహా! ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత. అమ్మా నీకోసం కొత్త చీర తెచ్చానే, నా కొడుకు బంగారం. ఎంత అయినా ఇది 3000 అంటే అనవసరంగా తిడుతుంది. 1000 రూపాయలేమా? మార్కెట్ లో ఇది 500కే దొరుకుతుందా? సిగ్గుండాలి 1000 రూపాయలు పెట్టి తేవడానికి. ఏమైంది? నీ కొడుకు చీర తెచ్చాడే నా కోసం. ఎంత? 500 అంటలే. మార్కెట్ లో 200కే దొరుకుతుంటే 500 పెట్టి తెస్తామంటారా? కొంచెం అయినా సిగ్గు ఉండాలరా.